పెట్టండి, బ్యాక్గ్రౌండ్ పెట్టండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభువా, నీ పాదానికి వందనాలు. స్తోత్రాలు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయం ఇప్పటి వరకు పాటల్లో తోడుగా ఉండవు. వాక్యంలో వెళుతుండగా నీ దాసుడు అయ్యా ఏ వాక్యం అవసరమో మీరు మాట్లాడండి, మీరే సహాయం చేయండి, కృప చూపమని యేసు నామములో అడుగుచున్నావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. గట్టి చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఈ ఉదయం మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుకోబోతూ ఉన్నాను. ఇది దేవుని కృప, దేవుని యొక్క ప్రణాళిక. ఏంటి దేవుని ప్రణాళిక అంటే, ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ నడక, వాళ్ళ యాత్ర ఎలా సాగించబడ్డాయి, ఎలా ప్రయాణించబడ్డారు, ఎలా ఉంది వాళ్ళ ప్రయాణం అనేది ఈ దినాన మనం తెలుసుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. 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 కొండలలో లోయలలో ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు జలప్రలయాన్ని పెట్టాడు. 7వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా, బాగా వినాలి ఈ మాట. ఎన్ని దినాలు ఉన్నాయట? ఎందుకు ఆ 40 దినాలు జల ప్రవాహం ఉన్నది అంటే, దేవుడు సృష్టిని సృష్టించటానికి ఏర్పాటు చేయబడి ఉన్నాడు కనుక ఈ 40 దినాలు జల ప్రవాహం క్రియబడింది, ఏర్పరిచాడు. ఇంపార్టెంట్ అయినటువంటి వాటిని మనుషులను కానీ, పశువులను కానీ, జంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ
దేవుడు ఏర్పరచబడటానికే 40 దినాలు జల ప్రవాహం వచ్చేసి వర్షం తెంపు లేకుండా కురుస్తూనే ఉంది. వాళ్ళు ఓడలోకి వెళ్ళిపోయారు. ఆ ఓడలోనే ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. 40 దినాలు జల ప్రవాహంతో నింపబడినటువంటి ఆ దినాలు నోవాహు దినాలు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఎందుకు చెప్తుంది ఆ జల ప్రవాహం రావటం కారణం ఏంటి అంటే, ఈ చెడు గుంపులో నుంచి ఏర్పరచబడటానికి దేవుడు ఈ జల ప్రవాహాన్ని పెట్టేశాడు. తుంపు లేకుండా వర్షం కురుస్తుంది. ఓడలోకి అందరూ వెళ్ళిపోయారు. ఓడ ప్రయాణంలో ఆగవలసినటువంటి స్థలానికి ఓడ ఆగిపోయింది. మన ప్రయాణం కూడా అంతే. ఈ లోకంలో దేవుడు ఎంతకాలం అయితే మన ప్రయాణాన్ని కొనసాగించబడటానికి ఆయన సిద్ధపరుస్తాడో అంతకాలం నువ్వెవరైనా సరే తప్పనిసరిగా ఆ ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన పిలుస్తాడు, వెళ్ళిపోతాం. నీ ఆస్తులు ఎట్టిపోతాయో, నీ అంతస్తులు ఎట్టిపోతాయో, నీ ధనధాన్యాలు ఎట్టిపోతాయో, నీకున్నటువంటి సౌభాగ్యం ఎట్టిపోతో, సంపదలు ఎట్టిపోతాయో కూడా తెలియని పరిస్థితులు. 40 దినాలు వర్షం కురిస్తే వాళ్ళకి ఏ పాటు ఇబ్బంది కలగకుండా దేవుడు సిద్ధపరిచినటువంటి ఓడలో వాళ్ళు ఉన్నారు. 40 అనే మాటని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వచనంలో 40 దినాలు మోషే కొండపై ఉన్నాడు. మనం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే సమస్యలు పోతాం, లేదా ఒక అర్ధగంట ప్రార్థన చేస్తే నీరసించిపోతాం, లేదా నా ప్రియమైన సంగమా 2 గంటలు ప్రార్థన చేసాము అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాం మనం. కానీ ఆ పర్వతం మీద మోషే 40 దినాలు దేవునితో మాట్లాడాడట. ప్రజల్లో చదవండి, బైబిల్లో ఉందో లేదో. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 1000 పగలు 40 దినములు ఉండెను. ఎన్ని దినాలట? అంత గొప్పతనం అండి. కొంతమంది ఇల్లు విడిచిపెట్టిపోతే ఏదన్నా ఊరు పోతే ఇల్లు అని కలం. నా ఇల్లు ఎట్టుందో, మా వాళ్ళు ఎట్టున్నారు, మా ఆయన ఎట్టున్నాడు, నా భార్య ఎట్టుందో, నా పిల్లలు ఎట్టున్నారు, కోళ్ళు ఎట్టున్నాయో, కుక్కలు ఎట్టున్నాయో, అవి ఎట్టున్నాయో, ఇవి ఎట్టున్నాయో అని అన్నిటినీ కలవరిస్తాం. ఒక్క రోజుకి 2 రోజులకి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 40 దినాలు మోషే ఆ పర్వతం మీద, ఆ కొండ మీద దేవునితో సంబంధం కలిగిన వాడిగా సంబంధాలు పెట్టుకొని దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ దినాలు ఎంత గొప్ప దినాలండి ఇవి. ఆ దినాలు తలుసుకుంటేనే, ఆ దినాలు అనుకుంటేనే మనకు, మీకు ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ
అన్ని దినాలు ప్రార్థన చేస్తున్నాడు మోషే అంటే చాలా గొప్ప విషయం. అక్కడ ఆహారం ఉందా, మంచినీళ్ళు ఉన్నాయా, అక్కడ ఉండటానికి ఏమైనా వసతులు ఉన్నాయా అనేది ఆలోచించాల. ప్రత్యేకించబడినటువంటి స్థలానికి ఆ పర్వతం మీదకు మోషే వెళ్ళి మోషే ప్రార్థన చేస్తామన్నాడు. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 25వ వచనంలో 40 దినాలు వేగు చూశాడు. ఒక్కరోజు మనం ప్రార్థన చేసి రెండో రోజు మన పని కాకపోతే మనం ఎంత చింతిస్తాము, ఎంత ఆలోచిస్తాము, ఎంత బాధపడతాము, ఇవన్నీ మనం చేసుకుంటాము. కానీ నువ్వు విశ్వాసపరంగా ప్రార్థించావా లేదా, దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా పాత్రగా నువ్వు వాడబడుతున్నావా లేదా అనేది మనం పరీక్షించుకోకుండా దేవుని మీద నిందలు మోపుతా ఉంటాం. లోకానికి ఎక్కువ సమయం ఇస్తాం, కానీ దేవుని పనికి, దేవునితో సంబంధాలు కలుపుకోవటానికి, దేవునితో మాట్లాడటానికి సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాం. 45 దినాలు వేగు చూచాడంట. చదవండి బైబిల్లో. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును వేగు చూచాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీతో నేను ఒకటే చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే విశ్వాసపరంగానే ప్రార్థించువారిగా ఉండాలి. విశ్వాసంగానే ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి కార్యాలు చేస్తాడు. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసావు అంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆ ప్రార్థన ద్వారా నువ్వు ఫలితాన్ని పొందలేవు, ఆ ప్రార్థన ద్వారా నువ్వు మేలులు పొందలేవు. ఆ ప్రార్థన కాలక్షేపంగానే ఉంటుంది, కానీ వేగు చూచి ఎదురు చూచి ప్రార్థించేటటువంటి వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా దేవుడు సమయాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 16వ వచనంలో 40 దినాలు దేవునికి అగపరుచుకున్నారట. ఆడేమో వేగు చూచేది, ఇక్కడేమో దేవునికి కనపరుచుకుంటున్నారు. దేవుడు నన్ను చూడాలి, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నా హృదయాన్ని చూడాలి, దేవుడు నా మనసుని ఎరిగిన వాడుగా ఉండాలి, దేవుడు నా ప్రార్థనను ఆలకించాలి. ఎన్ని దినాలు? 40 దినాలు. 40 దినాలు దేవునికి అగపరుచుకున్నారట. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో ఉంది ఆ మాట. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. చూశారా ఎన్ని దినాలు? మీరు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తారు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు? ఎన్ని గంటలు దేవుని కొరకు ఎదురు చూస్తారు జవాబు కొరకు? ఎన్ని గంటలు దేవునికి నీ మనసును, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని అప్పచెప్పబడతారు?
ఒకసారి గమనించండి ప్రియులారా, 10 నిమిషాలు కూర్చుంటే కాళ్ళు పట్టకపోతాయి. అర్ధగంట కూర్చున్నామంటే అన్నీ అయిపోతాయి. ఇక మన పరిస్థితులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వేచి ఉన్నారు. దేవునికి కనపరుచుకోవాలని మనుషులకు కనపరుచుకుంటే ప్రయోజనం ఏముంది? దేవునికి కనపరుచుకుంటే నా స్థితిగతులను గమనించి ఆయన మేలు చేస్తాడు అని ఎదురు చూచారట. తర్వాత ప్రియమైన దేవుని సంగమా, మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎన్ని దినాలు చదవండి? ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మనం 1 గంట లేదా మధ్యాహ్నం దాకుంటే అయ్యో నేను ఉండలేకపోతున్నానయ్యా అంటాం. అయ్యో ఈరోజు నా శరీరం అంత సమస్యలిపోయింది, అయ్యో కాళ్ళు చేతులు గుంజపడుతున్నాయి అయ్యో అంటాం ఒకరోజు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్. ఈ 40 ప్రాముఖ్యమైనటువంటి దినాలు దేవునికి కనపరుచుకొని దేవునికి అప్పుచెప్పుకునే గ్రామ క్రోధ మదమచ్చర్యాలను తీసివేసుకునేటటువంటి దినాలు. అపోస్తుల కార్యాలలో 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు 40 దినముల కొరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. మనం 1 గంట సువార్త ప్రకటిస్తేనే అలసిపోతాం. 2 గంటల ప్రార్థనలో కూర్చుంటేనే మనం అంటాం, ఈ గాడి గంటలు ఉంచుతాడయ్యా, విడిచిపెట్టడయ్యా. అమ్మో ఈ ప్రార్థనకి పోకపోతే ఆడంటాలే మైకి ద్వారా ఇంట్లో అక్కడ మంచం మీద కూర్చోండి స్టైల్, రాకపోతే ఆడ కూర్చోలేకపోతున్నా, ఎడైతే తిరుగుతా పనులు చేసుకుంటేనొచ్చులేయ్యా, మాట్లాడుకుంటేనొచ్చులేయ్యా అనుకుంటారు. ఇక్కడ బైబిల్ వాక్యం చెప్తుంది 40 దినాలు తుంపు లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించబడినటువంటి దినాలు ఉన్నాయి, మాట్లాడిన దినాలు ఉన్నాయి. 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచిపోయి సువార్తను ప్రకటించబడినటువంటి దినాలు ఉన్నాయి. ఈ దినాల్లో కుర్రోళ్ళు బైకు చేయగదా, ప్యాస్ పోసుకోవటానికి కూడా, రొట్టుకు పోవటానికి కూడా బండ్లే, కొట్టుకు పోవటానికి కూడా ఆడవాళ్ళ పాపం బండ్లు కానీ వాళ్ళ ఇంటి ముట్టుకు వాళ్ళు కూడా సాగించేవాడిని. ఏడకు పోవాలన్న బండ్లే. నడకను ప్రారంభించినటువంటి దినాలు, నడిచిపోయినటువంటి సువార్తను ప్రకటించబడినటువంటి దినాలు ఉన్నాయి. దేవుడు వేల మందిని బాగుపరిచినటువంటి దినాలు ఉన్నాయి. ఆయన స్వస్థత పరిస్తే ఆయన విడిచిపెట్టకుండా ఆయన వెంబడించబడుతున్న మనుషులు ఉన్నారు. ఆయనతో పాటు తిరిగినటువంటి వారు ఉన్నారు.
యేసయ్య ఎక్కడుంటే, ఏ గ్రామములుంటే ఆ గ్రామానికి బండ్లు కట్టుకొని కాళ్ళు నడకలతో ప్రయాణాన్ని కొనసాగించబడిన ప్రజలు ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీకు నేను చెప్తున్నా, నువ్వు పోలేకపోయినా ప్రార్థనలో ఏకీభవించు. నీకు చెప్పబడుతున్నటువంటి సువార్తను జాగ్రత్తగా ఆలకించు. మాట్లాడబడుతున్నటువంటి మాటలు శ్రద్ధగా విని వాటిని గ్రహించు, వాటి ప్రకారం నడుచుకో. ఎన్ని సంవత్సరాలు మన్నాను తిన్నారో తెలుసండి? ఇశ్రాయేలీల ప్రజలు ఎన్ని సంవత్సరములు మన్నాను తిన్నారో తెలుసా? నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనంలో ఉంది. 40 ఏండ్లు మన్నాను తిన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న వరుసన మీటింగ్స్, ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు జరుగుతుంది. చికెన్ తిన్నాక సత్య నా మొఖాన్ని అదే చేశా. వాళ్ళు తీసుకురావటం పల్లెలు మాకు బాగా పెట్టేయటం ఎగుటు కొట్టింది. పరిస్థితులు తారుమారైపోయాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఎక్కువ మాంసాలు తినపాకండి, ప్రమాదాలు ముంచుకొస్తాయి. పొలాలు తినపాకండి, మసాలా భోజనాలు. మీ దేహానికి ప్రమాదం ఉంది. హార్ట్ అటాకులు ఇవన్నీ వస్తాయి, జాగ్రత్త అని వాళ్ళు హెచ్చరిస్తుంటే, చికెన్ లేకపోతే భోజనం ఏం బాగుంటుంది, భక్తులు ఏం బాగుంటాయి, పప్పున్నాలు పెడితే ఏం ప్రయోజనం ఉంది, ఏముంది, ఏదైతే ఏం బాగాలేదు ఈ భోజనం అంటే. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యాలలో దేవుడు కురిపించుకునేటువంటి మన్నా వాళ్ళు తిన్నారట. దేవుని స్తోత్రం. తిని 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 వాళ్ళ వినాశకాలం వచ్చేసి మోషే మీద శనిగాడు. మోషేని కొనిగాడు. మోషేని నిట్టూరుపు మాటలు మాట్లాడాడు. ఈ మన్నాని రుచి లేనటువంటి భోజనం తినలేక, అయ్యో మేము చచ్చిపోతున్నాము, ఈ భోజనం ఎందుకు, కమ్మంగా ఆడున్నప్పటికీ అరకాయలు, దాచకాయలు, బీరకాయలు అవి ఇవి తినేవాళ్ళం, చేపలు, ఎండ్రకాయలు. ఏడకొచ్చారికి చప్పుడు భోజనాలు తింటున్నాం మేము, మోజా మేము తినలేమో అన్నాడు. పాపం మోషే పోయి ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకే చెప్పుకున్నాడు. ఆయనకు చెప్పుకుంటే ఆయన విన్నాడు. పాపం ఒరే పాపం, నిజంగా నా బిడ్డలు ఈ మన్నా దీన్ని నోరు సవ్వబడిపోయిందే, ఈ మన్నా దీన్ని సప్పబడిపోయింది పాపం అనుకొని పూరేడుల్ని పెట్టలని ఒక చిన్న గాలి విసిరాడు. సముద్రాల మీద పోకలాడుతూ తిరుగుతూ ఉన్న ఆ పూరేడు పెట్టెలు రెక్కల కట్ట టపా 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 కొట్టుకుంటా వాళ్ళు ముందుకు వచ్చి పడిపోయారు. ఆ పడిపోయినటువంటి ఆ పిట్టల్ని తీసుకొని ఒక్కొక్కడు కొడు పాత్ర, కొంతమంది కూరలు వండితే వాళ్ళు చూద్దారమ్మా సాయంత్రానికి కూడా నేను ఇదే తింటా, జాగ్రత్త దాచిపెట్టి అయిపోతే. ఈ అమ్మాయి పాపం భయపడి జాగ్రత్తగా గిన్నెలు పెట్టి యానో కానరాని స్థలంలో మూత పెట్టి
ఊరు తీయని తాగని స్థలానికి తీసుకుపోయి దాచిపెట్టి మళ్ళీ సాయంత్రానికి ఆ మనిషి మర్చిపోయి పాప దాచిపెట్టింది కదా, మర్చిపోయి ఏదన్నా వేసింది అనుకో, నీకు నేను చెప్పాగా కొద్దిగా తీసి దాచిపెట్టమని, దాన్ని తీసుకొని రా. ఆ చత్త బతుకుతూ జ్ఞాపకం వచ్చి పలానా సెకండ్ పెట్టే కదా నేను పనుల కింద అని పరిగెత్తుకుంటూ పోయి ఆ మనిషి తీసుకొని వచ్చి ఈ ప్రజల యొక్క పరిస్థితులు కూడా కడుపాత్రం ఒక్కొక్కళ్ళు కుప్పలుగా కట్టుకొని దుప్పట్లకి గోతాలకు వేసుకొని ఇష్టానుసారంగా నాలుగుకి ఆ నోరు తెరిచి ఏడు పెడితే అందే విధంగా తిని సత్యం. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఒక మాట కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు ఒక మాట. ఏమని రాయబడి ఉందంటే ప్రియులరా, కీర్తనల గ్రంథం 18వ కీర్తనల గ్రంథంలో చూడండి బైబిల్లో. ఇరవై 28వ వచనంలో కీర్తనకారుడు ఒక మాట అండి, నా దీపము వెలిగించువాడవు నీవే. ఆమేన్, హల్లెలూయా. నా దీపాన్ని వెలిగించు దేవుడు నీవే. నాకు ఏది కావాలన్నా ఇవ్వగలిగిన వాడు, నన్ను బ్రతికిచ్చినా నీవే, తీసుకుపోయినా నీవే. ఎందుకు ఈ మాట అంటాడు? నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయి. చీకటిని నాకు వెలుగుగా. ఏ దేవుడు అంటాడైనా? నా దేవుడు. నేను స్తుతించబడుతూ ఉన్నవాడు, నేను ఆరాధించబడుతున్నవాడు. 40 దినాలే కాదు, ఎన్ని దినాలైనా ఆయన నామాన్ని స్మరిస్తుంటూ ఉంటాను. నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం నేను ఆయన్నే స్తుతిస్తా, ఆయన్నే ఆరాధిస్తా. నాకు ఆయుష్ని పొడిగించే దేవుడు ఆయన అంటాడు. ఇంకో మాట గమనిస్తే కీర్తనల గ్రంథంలోనే కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు. చూడండి 85వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపువా. చూసారా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా ఏం చేస్తాడట? మమ్ములను. అంతేనండి, బ్రతికిస్తాడు ఆయన. అంతే, జీవి చేస్తాడు. బ్రతికించగలిగిన దేవుడు. 40 సంవత్సరములు వాళ్ళు ఉపవాసం ఉన్నారు అంటే ఆయన మరి దేవుడు బ్రతికించినట్టే కదండి. 40 సంవత్సరములు వేచి ఉన్నారు అంటే దేవుని కనపరుచుకోవటానికే కదండి. 40 సంవత్సరములు దేవునికి అగపరుచుకోవాలని వాళ్ళు ఉన్నారు అంటే, వేచి ఉన్నారంటే అది దేవుని కృపే కదండి. 40 దినాలు జల ప్రవాహంలో వాళ్ళు బ్రతికారు అంటే, ప్రవాహంలో వాళ్ళు ఉన్నారు అంటే అది దేవుని దయ కదండి, బ్రతికించేవాడే కదండి. ఆయన బ్రతికించకపోతే నిన్ను ఎవరు బ్రతికిస్తారండి?
ఆయన నిన్ను నడిపించబడకపోతే నిన్ను ఎవరు నడిపిస్తారో? నడిపించి నీ దీపాన్ని వెలిగించగలిగిన వాడు నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన కృప నిత్యము మన మీద ఉండబడును గాక. ఆయన దయా దాక్షిణ్యాల మీద మనము శాశ్వత కాలంగా జీవింపబడును గాక. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఈ ఒక్క మాట చెప్తాను. 148వ కీర్తనల గ్రంథంలో 4వ వచనంలో ఒక మాట అంటాడు, ఆకాశము, మధ్యాకాశము, ఇంకా మహాకాశ్యం. ఇక్కడ అంటాడు 4వ వచనంలో 148వ కీర్తనల గ్రంథం 4వ వచనంలో అంటాడు, పరమాకాశములారా ఎన్ని ఉన్నాయో, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించండి. ఎవరిని? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడే, ఆయన్ని స్తుతించండి. ఎందుకో తెలుసా? నీకు ఆయుష్ను పొడిగిస్తూ నిన్ను బ్రతికించి నీ అవసరతలను తీర్చగలిగినటువంటి వాడు ఉన్నాడే, ఆయన స్తుతించండి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్తుతించిన మోషే, కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించబడిన మోషే దేవుని మీద గురి పెట్టుకొని 40 దినాలు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి, ఈ దినాల్లో మనోళ్ళు ఫాస్టింగ్లు ఒక పూట ఫాస్టింగ్ ఉండి ఒక పూట పోలు తిని, ఒక పూట పాలు తాగి, ఇంకొక పూట ఇంకొకటి తిని ఉపవాసాలని చెప్పుకుంటున్నారు. ఆ బండ మీద మోషేకి ఏమున్నాయి? బండ్ల రాళ్ళ ఏమున్నాయి? పూర్తిగా దేవునికి హృదయాన్ని సమర్పించుకొని ప్రార్థించబడినటువంటి మోషే ఈ 40 days 40 రోజులు 40 దినాలు, ఈ 40 దినాలు బైబిల్లో మనకు కనపరచబడుతున్న 7 ప్రాముఖ్యమైనటువంటి, మిమ్మల్ని పాప నేను ఉండమంటం లేదులే, ఉండలేరు కూడా. ఉండగలరా? మేము ఉంటాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 40 రోజులు పోతనుకుంటాం. ఏదో ఒక పూట బరీటికి తిని 2 పూటలు ఎత్తు సరిపోయే భోజనం కాదు. కష్టపడి దేవుని మీద నిఘా, దేవుని మీద ఆన, దేవుని మీద మనసు సమర్పించుకొని నిలబడినటువంటి వాడు మోషే. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటాడు, ఆయనను స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరినండి? ఆయనను స్తుతించండి. ఆకాశము మీద ఉన్న జలములారా, పరమ ఆకాశములారా, ఆయన స్తుతిస్తేనే జీవం. ఆయన ఆరాధిస్తేనే మనకు జీవం.
ఆయన బ్రతికిస్తేనే మనం బ్రతకలం. ఆయన బ్రతికించబడకపోతే మనం జీవించబడలేము. వేషధారణ భక్తిని తీసేయి, వేషధారణ కలిగిన మనసులను తీసేయి, వేషధారణ కలిగిన ఆలోచనలు తీసేయి. కాలక్షేపమైన భక్తితో నమ్మకమైన వ్యక్తిగా నువ్వు దేవునికి నిలబడి ఆయన సాక్షిగా నీవు ఉన్నావు అంటే దేవుడు నీకేది అవసరత ఉన్నదో దాన్ని సమకూర్చగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. కలుముయి ప్రార్థించు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. చెప్పేసుకుంటుందా? ఎప్పుడు అయిపోయింటుందిలే.